తిరుపతి జిల్లా గూడూరులో రెడ్ స్వచ్ఛంద సంస్థ వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేసింది. వాసిలి అంకేశ్వరరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వాసిలి ప్రవీణ్, 16వ వార్డు మాజీ కౌన్సిలర్ వాసిలి పావని, గిరిజమ్మ, ప్రసూనమ్మ, సుకన్య, సుధీర్, రెడ్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మీరు కొంచెం వెనక్కి ఓకే. ఈరోజు రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో తూర్పు వీధికి చెందినటువంటి వాసిలి అంకేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శీలం నారాయణ మరియు యామిని అనే దివ్యాంగులకు 2 ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అంకేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి, దివ్యాంగులకు ఏదైనా చేయాలని చెప్పి మా రెడ్ సంస్థని సంప్రదించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు. మేము ఇట్లా ట్రైసైకిల్స్ అవసరం ఉన్నాయన్నా, ఇద్దరికి అవసరం ఉన్నాయని చెప్పంగానే వారు స్పందించి వారు మంచి హృదయంతో మా దివ్యాంగులకి సహాయ సహకారాలు అందించారు. మున్ముందు కూడా వారు ఇటువంటి సహాయ సహకారాలు ఎంతోమందికి అందించాలని చెప్పి వారి కుటుంబం ద్వారా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి, వారి కుటుంబానికి కూడా మేము మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మా మామయ్య గారు వాసిలి అంకేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వికలాంగులకి ట్రైసైకిల్స్ అందించడం జరిగింది. మా మామయ్య గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇట్లాగే ఇవ్వగలనని మా కుటుంబం తరఫున కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న సాయి విద్యానికేతన్ పాఠశాలలో డాక్టర్ హారిక మల్లెమాల ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ కారణాలతో చిన్న వయసు నుండే కంటి సంబంధిత లోపాలు పెరుగుతున్నాయని, వాటిపై అవగాహన కలిగించేందుకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ మల్లెమాల హారిక తెలిపారు. ఎల్ఈడీ ఫోన్లు వాడడం, తినే ఆహారంలో మార్పులు రావడం వలన కంటి సంబంధిత లోపాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ దయాకర్ మాట్లాడుతూ, పాఠశాలలో ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు డాక్టర్ హారికకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. మున్ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉంటే హార్డ్లీ 1 or 2 పీపుల్కి స్పెక్టకల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే 1 or 2 పీపుల్కి లేవు అన్న పరిస్థితిలో ఉన్నాము. బట్ సరైన సమయంలో కనుక్కోకపోతే ఇది పెరిగి పెద్దదయ్యి రకరకాల సమస్యలకి దారి తీస్తుంది. కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. దానికోసం ముందుగా కనుక్కోవడం కోసం, పిల్లలకు అవేర్నెస్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం. Thank you so much for the management, the cooperation, and if parents also cooperate, it will be more useful to the students. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదివే విద్యార్థిని రౌడీ షీటర్ చేతిలో అత్యాచారానికి గురైంది. కాలేజీకి వెళ్లే విద్యార్థిని వినయ్ అనే రౌడీ షీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో గాంధీనగర్ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనతో బాలిక సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ఆసుపత్రికి బాలికను తరలించారు. మొన్న దొరవారి సత్రం మండలంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే అదే జిల్లాలో మరో ఘటన జరగడంతో జిల్లా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంచుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి అమ్మాయిని ముందు రాముంటాడు, ఆటోలో వెళ్తాడు. అమ్మ చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, నేను ప్రేమిస్తున్నాను చెప్తాను. అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళా నెక్స్ట్ డే ఆడు కాలేజీ మధ్యకి వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి బిజినెస్ జరిగిందని చెప్పి అమ్మాయి చూస్తుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మాణ సింగ్ ఉన్న
కొన్ని ఇళ్ళు వదిలేసిన ఇళ్ళు ఉన్నాయి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. ఇది జరిగి లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునేదాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. అతనికి కూడా 2 పార్టీలు మనం క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అగాత్యాలు జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులకు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు. ఆ విధంగా చేస్తాము. వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసులకు ఇన్వాల్వ్ అయ్యి పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము. అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పటికీ చాలా సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు ఆదేశాలు ఇవ్వడమైంది. అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని పడైపోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెచ్చరిస్తూ ఉన్నాను. పోలీస్ యూనిఫామ్ చూస్తే చాలు ఉన్మాదిలా మారి దాడికి పాల్పడే విచిత్ర నేర ప్రవర్తన కలిగిన వ్యక్తితో తిరుపతి జిల్లా గూడూరు పోలీసులు హడలిపోతున్నారు. ఖాకీ డ్రెస్ చూస్తే చాలు ఇలా పూనకం వచ్చిన వాడిలా చేతికి ఏది దొరికితే అది తీసుకుని దాడి చేస్తుండడం కొనసాగుతోంది. అదే తీరులో గూడూరు హెడ్ కానిస్టేబుల్ దాసు మరో కానిస్టేబుల్తో కలిసి టీ తాగేందుకు బైక్పై వచ్చి దుకాణం లోపలికి దిగి నడిచి వెళ్తుండగా కర్రతో తల వెనక వైపు కొట్టడంతో తలకు తీవ్ర గాయమై హెడ్ కానిస్టేబుల్ దాసు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన 24 ఏళ్ల లల్తూ కలిండి అనే ఈ ఉన్మాదిని స్థానికులు పట్టుకుని 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడి ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డులైంది.